గతంలో మీకు ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఎవరి ద్వారా చేయాలి అని చెప్పాను. అందరికీ జ్ఞాపకం ఉందండి? ఉందా లేదా? ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడుకోవడం. ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో మాట్లాడుకోవడం. అంటే దేవుడు ఆయనతో మాట్లాడుకోవడానికి మనకి ఉచితంగా ఇచ్చిన అవకాశం, ఖర్చు ఏమీ లేదు. మన బంధువులు, దూరాన ఉన్న బంధువులతో మాట్లాడాలంటే సెల్ ఫోన్తో ఫోన్ చేసి దానికి కొంత ఖర్చు అవుతుంది, డబ్బులు లేకపోతే మాట్లాడడానికి అవ్వదు. కానీ దేవునితో మాట్లాడడానికి మాత్రం ఫ్రీ. అద్భుతం కదా, అసలు అద్భుతం కదా. ఒక అధికారితో మాట్లాడాలంటే అవుద్దండి మనకి. ఒక ఎమ్మెల్యే గారితో మనం మాట్లాడాలంటే కొంచెం కష్టం, కొంచెం ట్రై చేస్తే వర్కౌట్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మన నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు అయితే చాలా అందుబాటులో ఉంటున్నారు అందరికీ, అన్ని వేళలా, ప్రతి వాడికి, సామాన్యుడికి సైతం ఆయన సార్ అందుబాటులో ఉంటున్నారు. ఏదైనా కష్టం సార్ అంటే స్పందిస్తున్నారు. ఎంతో చక్కగా ఆయన పరిపాలన సాగిస్తున్నారు. ఆ విషయంలో చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే అటువంటి నాయకులు అవసరం సమాజానికి. పార్టీలు పక్కన పెడితే మంచి నాయకుడు సమాజానికి అవసరం. సో ఆయనతో మాట్లాడాలంటే ఈజీగా మాట్లాడగలుగుతున్నారు ఈరోజు అందరూ. అదే ఒక ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలంటే మన వల్ల అవుతుందండి? ముఖ్యమంత్రి గారితో మనం మాట్లాడగలమమ్మా? శిరీష, సారీ అనుష, మాట్లాడగలమా? మాట్లాడలేం, మన వల్ల కాదు. ప్రధానమంత్రి గారితో అసలుకే అవ్వదు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో మాట్లాడాలంటే జరగని పని, ఇంపాసిబుల్. చాలా కష్టపడినప్పటికీ కూడా జరగని పని. ఏమో మరి, ఒకవేళ అయితే అవ్వచ్చు. ఒకవేళ అమెరికా ప్రెసిడెంట్ గారితో మాట్లాడాలంటే డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడాలంటే నిన్న ఒక పోస్ట్ పెట్టాడు ఆయన, ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు. యుద్ధాన్ని ఆపేయాలని ఆలోచిస్తున్నాను అని పెట్టాడు ఇంగ్లీష్లో. మరి ఎప్పుడు ఆలోచిస్తాడో, ఎప్పుడు ఆపుతాడో మహానుభావుడు. అల్లా కల్లోలం అయిపోతుంది. ఇప్పటికే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు బాగానే ఉన్నాయి, కానీ గ్యాస్ మాత్రం టైట్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ పెట్రోల్, డీజిల్ మనకి చాలా స్టాక్ ఉంది ఇండియాలో, అందువల్ల మనకి ప్రాబ్లం రాలేదు. కానీ గ్యాస్ మాత్రం చాలా టైట్ అయిపోయింది. ఎందుకు అనుకుంటున్నారు? ఇరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి హార్మూజ్ జలసంధి అని ఒకటి ఉంది. ఆ జలసంధి ద్వారా, అంటే ఆ సముద్ర మార్గం ద్వారానే మనకి ఇంపోర్ట్ అవుతుంది గ్యాస్, ఎల్పిజి. ఇరాన్ ఆ జలసంధిని క్లోజ్ చేసింది, అటు నుంచి ఎవరిని వెళ్ళవట్లే. రీసెంట్గానే మోడీ గారు రిక్వెస్ట్ చేస్తే 1-2 ఓడల్ని పంపించింది, గ్యాస్ బండల ఓడల్ని. దానివల్ల కొంచెం మనకి గ్యాస్ దొరుకుతుంది. సో ఆ యుద్ధం ఆగకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం మనం. 90% గ్యాస్ మనకి ఆ హార్మూజ్ జలసంధి ద్వారానే వస్తుంది, దిగుమతి అవుతుంది, ఇంపోర్ట్ అవుతుంది. అది క్లోజ్ చేయటం వల్ల గ్యాస్ టైట్ అయిపోయింది. సో ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇంకా చాలా విధాలుగా మన మీద అధిక ధరల భారం పడుతుంది, సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి వస్తుంది. యుద్ధం మరీ తీవ్రతరం అయితే భయంకరమైన కరువు వస్తుంది. ఇంకా ఎక్కువైతే ప్రాణాలకే కూడా ప్రమాదం. కనుక యుద్ధం ఆపేయాలని ఆలోచిస్తున్నాను అని పెట్టాడు మరి పోస్ట్. అది ఎప్పుడు ఆపుతాడో, ఎప్పుడు జరుగుద్దో ఏమో తెలీదు. అటువంటి ఒక అమెరికా అధ్యక్షుడితో, అమెరికా ప్రెసిడెంట్తో మనం మాట్లాడాలంటే అది సామాన్యమైన సంగతి అసలు కాదు. మనం మాట్లాడలేం, ఇంపాసిబుల్. అమెరికా ప్రెసిడెంట్ గొప్పవాడా, సృష్టికర్త అయిన దేవుడు గొప్పవాడా? చెప్పండి. అమెరికా ప్రెసిడెంట్ అని ఎందుకంటే ప్రపంచంలోనే పెద్దన్న అంటారు. అమెరికా ప్రెసిడెంట్కి ఉన్న పేరు ఏంటంటే ప్రపంచంలోనే పెద్దన్న అంటారు అతను. ఎందుకంటే అత్యధికమైనటువంటి అభివృద్ధి చెందిన దేశం అన్ని రంగాల్లోనూ. ప్రపంచానికి పెద్దన్న అంటారు అమెరికా ప్రెసిడెంట్ని, అమెరికాని. సో ప్రపంచంలో గొప్పది అమెరికానే. కాబట్టి నేను అడుగుతున్నాను, అమెరికా ప్రెసిడెంట్ గొప్పవాడా, దేవుడు గొప్పవాడా? చెప్పండి. సరిగ్గా కూర్చోండి, సిట్ ప్రాపర్లీ. అందరూ నా మాటలు వినాలి, జాగ్రత్తగా వినాలి, మీరు నేర్చుకోవాలి. అమెరికా ప్రెసిడెంట్ కంటే దేవుడు చాలా గొప్పవాడు, అమెరికా ప్రెసిడెంట్ని పుట్టించినవాడు. ఇంకా చెప్పాలంటే అమెరికా అనే
ఆ ల్యాండ్ని క్రియేట్ చేసిన వాడు. ఇందునా ఎవరు అమెరికాని కనుగొన్నది ఎవరు చెప్పగలరు? ఎవరైనా తెలుసా నీకు? అమెరికాని కనుగొన్నది ఎవరు? కొలంబస్ కనుగొడు అమెరికాని. మొన్న ఈ మధ్య కనుగొనబడిన ప్రాంతం అది. తెలుసా మీకు? అమెరికా అంటే సరే, ఇప్పుడు అదంతా ఎందుకులే. కానీ అమెరికా ప్రెసిడెంట్ని కానీ అమెరికాను కానీ సృష్టించింది దేవుడు. అమెరికా ప్రెసిడెంట్తో మాట్లాడాలంటే చాలా కష్టం, కానీ దేవునితో మాట్లాడాలంటే మాత్రం చాలా ఈజీ, సింపుల్. ఖర్చే లేదు, రికమెండేషన్స్ అవసరమే లేదు. గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి, ఏమంటే దాన్ని ఏమంటారు, కలవడానికి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. సింపుల్. ప్రభు చెప్పాడు, దేవుడితో మాట్లాడాలనుకుంటున్నావా? నీ కష్టాలు దేవుడితో చెప్పుకోవాలనుకుంటున్నావా? నీ మనసులో ఉన్న ఆవేదన అంతా ఆయనతో పంచుకోవాలనుకుంటున్నావా? ఏం లేదు నాన్న, నీ గదిలోనికి వెళ్ళు, తలుపేసుకో, మోకరించు, ప్రార్థన చేయి, తండ్రి అని పిలు. నీ పిలుపు వినగానే నీ తండ్రి నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉంటాడు. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రార్థన దేవునితో మాట్లాడుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం. దేవుడు నాతో మాట్లాడండి అని దేవుడు మనకు అవకాశం ఇస్తే మనం దాన్ని ఉపయోగించుకుంటున్నామా? ప్రేమించిన వాళ్ళతో గంటల తరబడి మాట్లాడతామే. మనకిష్టమైన వ్యక్తులతో ఫోన్లలో కానివ్వండి, నేరుగా కానివ్వండి, గంటలు ఏమండి పనికి మాలిన సోది మాట్లాడుతామే. తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, బాత్రూమ్కి వెళ్ళావా, పనికి మాలిన విషయాలన్నీ మాట్లాడుతుంటాం కదండి. దేవుడితో మాత్రం మాట్లాడడానికి మనకు సమయం ఉండదండి. ప్రార్థన చేయాలంటేనే మనకు విసుగండి. ప్రార్థన అనగానే మోకాళ్ళు వంగవండి. అసలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడానికి అసలు మనసు ఒప్పుకోవట్లేదు ఏంటండి మనకి? కాబట్టి దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు. నాన్న మీరు నాతో మాట్లాడండిరా, మీ బాధలేంటో నాతో చెప్పుకోండి, మీ కష్టాలేంటో నాతో పంచుకోండి, మీకు సహాయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను, మీ ఇబ్బందులేంటో నాతో చెప్పండి నాన్న, నేను వింటాను, మీకు సహాయం చేస్తాను, నన్ను అడగండి అంటే మన జీవితంలో మనకి ప్రార్థన చేసుకోవడానికి సమయం లేకుండా పోయిందండి. ఎంతమంది చేసుకుంటున్నారు చెప్పండి ప్రార్థన? ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన చేసుకోవడం ఎంతమంది? నేను ఇక్కడ చేసుకుంటానండి, నేను ఇక్కడికి వచ్చి చేసుకుంటాను. ఇంటి దగ్గర ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు చెప్పండి? నేను అడుగుతున్నానండి, సూటిగా అడుగుతున్నానండి. ఇంటి దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది? ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి దయచేసి. అమ్మా అందరూ నిజమా అబద్ధమా? రైట్, దించండి. ఎంతసేపు చేసుకుంటున్నారండి ప్రార్థన? ఎంతసేపు చేసుకుంటున్నారండి? ఏమండి, 1 నిమిషమా అండి? 1 నిమిషమా? 2 నిమిషాలా? 3 నిమిషాలా? ఏదో పాఠం అప్పచెప్పినట్టు మోకరించి దేవునికి ఏదో పాఠం అప్పచెప్పినట్టు తొందర కంగారుగా హడావిడిగా అంటే మోకరించేసి చకచక 4 మాటలు పలికేసి, దేవా నీకు వందల స్తుతులు స్తోత్రాలు, సహాయం చేయి, ఉంటాను, ఆమె మళ్ళీ కలుద్దాం, సాయంత్రం కలుద్దాం, బాయ్. బిజీ బోల్డ్ పనులు ఉన్నాయి అక్కడ. నువ్వు ఎక్కడ పోతే నీకు పనా పాట? నీకేమైనా పనా పాట పరలోకంలో? నాకైతే బోల్డని పనులు. కాబట్టి ఎక్కువసేపు ప్రార్థన చేయాలంటే నా వల్ల కాదు. దేవుడు తనతో మాట్లాడడానికి మనకు గొప్ప భాగ్యం, గొప్ప అవకాశాన్ని మనకిస్తే మనం దాన్ని ఎందుకండి వినియోగించుకోలేకపోతున్నాం? ఏమండి, దానివల్ల ఎంత ప్రయోజనం అండి? దేవునితో మాట్లాడటం, దేవునితో మన కష్టాలు చెప్పుకోవడం అంటే ఎంత గొప్ప లాభం. మనుషులతో చెప్పుకోవడానికి ఇష్టపడతాం. ఏమంటే మన కష్టాలన్నీ మనుషులతో చెప్పుకోవడానికి ఇష్టపడతాం. పక్కింటి వాళ్ళతోటి, స్నేహితులతోటి, లేకపోతే ఇంకెవరో వదిన అని పిలిచి వదినతో మాట్లాడతాం గంటల సోది. ఇంకెవరో పిన్ని అని పిలుస్తావు, పిన్నితో పెడతావు బోల్డంత బాతాకాని పనికి మాలిన సోది. అలా బయటికి వెళ్ళిపోయి రచ్చబండ మీద కూర్చొని, లేదంటే ఆ బెంచీల మీద కూర్చొని, ఆ చెట్ల కింద తొప్పల్లో కూర్చొని మాట్లాడుతుంటాం పనికి మాలిన విషయాలు, దేనికి కొరగాని విషయాలు. దేవుని సన్నిధిలో మోకరించి పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేసుకునే మనసు మాత్రం మనకు లేదండి. ఎన్ని విషయాలు ఉన్నాయని ప్రార్థన చేయడానికి, ఎన్ని ఉన్నాయండి. నేను మోకరించానంటే నాకు మినిమం 1 గంట. ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి చేయాలా, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసుకుంటూ ఉంటాను.
ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేస్తాను, పిల్లల కోసం ప్రార్థన చేస్తాను, పెద్దవాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను, ముసలోళ్ళ కోసం, అనారోగ్యాలతో ఉన్న వాళ్ళ కోసం, ఇంకా మారవలసిన వాళ్ళ మార్పు కోసం, ఏమంటే అందరి జీవితాల కోసం ప్రార్థన చేస్తాను, అందరి కుటుంబ పరిస్థితులు బాగుండాలని ప్రార్థన చేస్తాను, చర్చ్ బిల్డింగ్ కోసం ప్రార్థన చేస్తాను. ఏమంటే ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఇదిగో దేవుడి దయ వల్ల టైల్స్ వేసుకోగలిగాం. మన గురువారం నాడు, గురువారం టైల్స్ పని జరిగింది. ఎన్నో అవసరాలు ఉన్నాయి, దానికోసం ప్రార్థన చేస్తాను. చివరిలో నన్ను కూడా, నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి అని ముగించడానికి నాకు గంట పైనే టైం పడుతుంది. ఇంకా చాలామంది బయట నుంచి ఫోన్లు చేస్తూ ఉంటారు, అన్నయ్య మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. సహజంగానే నాకు మన ఛానల్లో ఫాలోవర్స్ ఉంటారు కదా, ఫోన్ చేసి అన్నయ్య పలానా ఇది ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. సరే అమ్మ అంటాం. గుర్తున్న కాడికి మ్యాక్సిమం అందరి కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. నాకు గంట సరిపోదు నాకు. అన్నీ మొదలుపెట్టి అన్నీ పనిగట్టుకుని దేవుని సందులో అడుగుతుంటే, కానీ మనకేంటంటే 2 నిమిషాలకి 3 నిమిషాలకే ప్రార్థన అయిపోతుంది. ఏంటంటే మోకరించగానే, అంటే ఒరే బాబు నీకు సహాయం చేస్తాను, నీకు కావాల్సింది ఏంటో నన్ను అడుగురా అంటే అడగడానికి కూడా బద్ధకమే. నాకు అర్థం కాదు, చెప్పండి. బాబు నీకేం కష్టం ఉందో చెప్పరా, నీ కష్టాన్ని నేను తీరుస్తాను, నీ ప్రార్థన వింటాను, నన్ను అడగరా అంటే అడగడానికి కూడా బద్ధకం ఏంటండి మనకి. దేవుని సందులో మోకరించి దేవుడిని అడగడానికి ఎందుకంటే నాకు మన మనసు రావట్లేదు, మనకి ఎందుకంటే మన శరీరం సహకరించట్లేదు. దేవుడు అవసరం, మనకు అవసరం లేదా? దేవుని సహాయం మనకు అవసరం లేదా చెప్పండి. అంటే కష్టం వచ్చినప్పుడు మాత్రం మోకరిస్తాం, దేవా సాయం చేయని. బాగున్నప్పుడు కృతజ్ఞతలు చెప్పవా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏం జరిగినా కూడా దేవునితో సహవాసం. దావీదు గారట ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. దేవునితో మాట్లాడడం ఇష్టపడ్డారు భక్తులు. మనకు మాత్రం దేవునితో మాట్లాడడానికి ఇష్టం ఉండదు. ఈరోజు నుంచి ప్రార్థన చేయండి. ఇంటికెళ్ళి పొద్దున్న సాయంత్రం ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి. మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలో. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కష్టాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అందుకే చెప్తుంటాను, ఎవరి పరిస్థితులు ఏంటో అందరూ తెలుసుకోండి, ఎవరి కుటుంబ స్థితిగతులు ఏంటో అందరూ తెలుసుకోండి, ఎవరి సిచ్యువేషన్స్ ఏంటో తెలుసుకొని దేవుని సన్నిధిలో సంఘముగా, సహోదరులుగా ప్రార్థన చేయండి. దేవా మా సంఘంలో పలానా వ్యక్తికి ఇదయ్యా పరిస్థితి, పలానా చెల్లికి గర్భఫలం లేదు తండ్రి, సహాయం చేయవా, గర్భఫలం ఇవ్వని అడగండి. పలానా వ్యక్తి అనారోగ్యంతో ఉంది తండ్రి, బలహీనంగా ఉంది తండ్రి, ఆరోగ్యం లేదు తండ్రి, ప్రార్థన చేయండి. కమలక్కకి ఇవాళ ఆరాధనకు రాలేదు. కమలక్క ఎందుకు రాలేదో తెలుసా? ఆమెకు ఒంట్లో బాగోలేదు. ఆమె పర్సనల్ ప్రాబ్లం, కొన్ని బలహీనతల వల్ల రాలేకపోయింది. తన పుట్టింటికి వెళ్ళింది. 3 రోజుల నుంచి అక్కడే ఉంది. నేను ఫోన్ చేశాను, సోమవారం వస్తాను తమ్ముడు అంది. ప్రార్థన చేయి తమ్ముడు అంది. ప్రార్థన చేయకపోవడం ఏంటక్క, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాను. మనకు తెలియాలి మన సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. సంఘం అంతా ప్రార్థన చేయాలి. సంఘం అంతా ప్రార్థన చేస్తే చెరసాలలో బంధింపబడిన పేతురు గారి సంఖ్యలు తెగిపోయాయి. నీకు అర్థమైందా? చెరసాలలో బంధించారు పేతురు గారిని సంఖ్యలతో, ఇనుప సంఖ్యలతో బంధించి చెరసాలలో పడేస్తే సైనికులు కాపలా ఉంటే సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. దేవా మా పేతురు గారిని బంధించేశారయ్యా అని ప్రార్థన చేస్తుంటే రాత్రి వేళ సంఖ్యలు తెగిపోయాయి. అంతే, బయటకు వచ్చాడు పేతురు గారు. సంఘం ప్రార్థన చిన్నది కదండి, దేవుడు వింటాడు. ఒక్కళ్ళే చేసిన ప్రార్థన కంటే 2-3 ఎవరైతే నా నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన నేను ఎక్కువ వింటాను అన్నాడు. అంటే ఒకే విషయం మీద ఒక్కళ్ళ కంటే ఎక్కువ కలిసి ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని వింటానన్నాడు, నేను సహాయం చేస్తానన్నాడు. కానీ మన జీవితంలో ప్రార్థనకు అసలు ప్రాధాన్యత లేకుండా పోయింది ఏంటండి? ప్రార్థన చేయడానికి బద్ధకిస్తున్నాం ఏంటండి? ప్రార్థన చేయడానికి ఎందుకంటే మనకు అంత సోమరపోతనం, ఎందుకంటే అంత నిర్లక్ష్యం? ఆయన ఏమన్నా లెక్కలేనివాడా దేవుడు? మీరు ఆలోచించండి. నేను వింటానురా, నాతో మాట్లాడరా అంటే నాకు ఖాళీ లేదు, పని ఉందని వెళ్ళిపోవడం ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి? ఒక తల్లిగా నీ కొడుకు నీతో మాట్లాడకపోతే నీకే బాధేస్తుంది. నా కొడుకు నాతో సరిగ్గా మాట్లాడండి, మనస్ఫూర్తిగా మనసు విప్పి ఇదమ్మా అదమ్మా అండి నాతో ఏది పంచుకోడండి నన్ను నేను ఎన్నోసార్లు కన్నీరు కారుస్తున్నావే, బాధపడుతున్నావే. నీ కొడుకు నీతో మాట్లాడకపోతే నీకు బాధేస్తుంది, నీ కూతురు నీతో మాట్లాడకపోతే నీకు బాధేస్తుంది. మనందరం ఎవరివి? దేవుని పిల్లలమండి. మరి దేవునితో మనం మాట్లాడకపోతే ఎలా ఉంటుందండి? దేవునికి బాధగా ఉండదండి? బాధగా ఉండదా? ఏడుపు ఒకటే తక్కువ. దేవుడికి ఏడుపు ఒకటే తక్కువ.
ఆయనతో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడట్లేదు. మనకి చాలా యావిగేషన్స్, మనకి చాలా వ్యాపకాలు ఎక్కువైపోయాయి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయాయి. అండ్ మీ దేవుని సన్నిధిలో మీకు ఒక మాట చెప్తున్నానండి. నా గురించి నేను ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకున్నానండి. దానికోసం ప్రార్థన చేయండి. ఆ నిర్ణయాన్ని నేను పాటించాలని నా కోసం బలంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే నిర్ణయాలు తీసుకోవడం ఒక ఎత్తు, వాటిని నిలబెట్టుకోవడం ఒక ఎత్తు. నేను తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పనండి. నా సెల్ ఫోన్లో అయితే దేవుని వాక్యాన్ని నేను చూడాలి, లేదా దేవుని పనులు మాత్రమే నేను సెల్ ఫోన్లో చేయాలి. దేవుని పని కోసం తప్ప మరి దేనికి నేను ఫోన్ వాడకూడదని నేను చాలా బలంగా డిసైడ్ అయ్యానండి. నువ్వు గమనించావు నన్ను ఒక 3-4 రోజుల నుంచి. నేను నా ఫోన్లో వింటే దేవుని వాక్యం వినాలి, లేదా దేవుని పాటలు చూడాలి, పాటలు నేర్చుకోవాలి. లేదంటే ఎడిటింగ్స్ ఏవో చేసుకుంటూ ఉంటాను కదా. ప్రతిరోజు మీకు షార్ట్స్ ఎడిట్ చేసి పెడుతున్నాను కదా. ఈరోజు మాట్లాడిన మెసేజ్ సాయంకాలం కల్లా మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. కొన్ని గంటల సమయం పడుతుంది నాకు అది చేయడానికి. సెల్ ఫోన్లో చేసుకుని అప్లోడ్ చేస్తాను. మరలా ప్రతిరోజు షార్ట్స్ కట్ చేస్తున్నాను. 1 minute మెసేజ్లు కట్ చేసి పెడుతున్నాను. వాటి వల్ల సంఘానికి చాలా ప్రయోజనం ఉంది. ఎందుకంటే చాలామందికి తెలుస్తుంది, ప్రజలందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు మనం ఏం మాట్లాడుతున్నామో, మన సంఘం ఏంటో, మన పరిచర్య ఏంటో, మన విధానం ఏంటో అందరికీ తెలుస్తుంది. ఒక నిమిషం, 1.5 నిమిషం అవి తయారు చేస్తున్నాను. వాటికి కొన్ని గంటల సమయం పడుతుంది నాకు. ఒక షార్ట్ కట్ చేయడానికి 2-3 గంటల టైం పడుతుంది నాకు. ముందు కట్ చేసుకుంటాను, మళ్ళీ ఎడిట్ చేసుకుంటాను, మళ్ళీ అవన్నీ తీసుకుని 2-3 రకాల యాప్లు వాడుకొని దాన్ని చేస్తూ ఉంటాను నేను. సో నేను ఏమైనా చేస్తే కొంతమంది అవి ప్రతిరోజు రెగ్యులర్గా మానకుండా స్టేటస్లు పెడుతున్నారు. చాలా సంతోషం. మీ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ, మీ కాంటాక్ట్స్ అందరికీ ఆ మాటలు మీరు వినిపింప చేస్తున్నారు. దేవుడి పనిలో మీరు పాలు పంచుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. ఆ విషయం నేను చాలా సంతోషిస్తున్నాను. అంటే దేవుని పని కొరకు తప్ప ఈ మొబైల్ ఫోన్ ఇంకా నేను దేనికోసం వాడకూడదు అని బలంగా ఫిక్స్ అయిపోయానండి. చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయానండి. చాలా స్ట్రాంగ్గా. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే ఆ రీల్స్ చూసేస్తూ ఉంటాం. ఏదో ఒక రీల్ పట్టుకుంటాం, ఒక రీల్ అలా ఏదో బాగుంది ఏంటని చూస్తాం. ఇంకా అది అక్కడితో ఆగదు. ఇంకా అలా వేలు అలా 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 అంటుంటుంది. వస్తూనే ఉంటాయి, అవి చూస్తూనే ఉంటాం. ఏంటంటే పనికి మాలినవి, దేనికి పనికిరావు, దేనికి ఉపయోగం ఉండదు. దానివల్ల మన బ్రెయిన్ చాలా స్ట్రెయిన్ అయిపోద్ది. తెలుసా మీకు? అలా చూడటం వల్ల మన బ్రెయిన్ చాలా స్ట్రెయిన్ అయిపోద్ది. ఎందుకు స్ట్రెయిన్ అయిపోద్ది అంటే, లాజికల్గా, శాస్త్రీయంగా ఎందుకు అలాగ అయిపోద్ది అంటే, మనం రోజులో ఒక 100 రీల్స్ చూసామనుకోండి, 100 రీల్స్ 100 కాన్సెప్ట్స్. అవునా కదా? 100 రీల్స్ 100 కాన్సెప్ట్లు. ఒకటి నవ్వించేది, ఒకటి కామెడీ, ఒకటి వంటకి సంబంధించింది, ఒకటి ఆరోగ్యానికి సంబంధించిన రెమెడీ, ఇంకోటి ఏవో రాజకీయాలకు సంబంధించిన రీల్ ఏదో ఉంటుంది, ఇంకోటి ఏదో పనికిమాలిన రీలు, ఒకదానికి పొంతన ఉండదు. సంబంధం లేని రీల్స్ 100 చూస్తాం రోజుకి. అంటే బ్రెయిన్లోకి ఎన్ని వెళ్తున్నాయి రోజుకి? నాన్ సింక్లో ఒకదానికొకటి సంబంధం లేని ఎన్ని విషయాలు వెళ్తున్నాయి? స్రవంతి, ఆలోచించు. నువ్వు 100 రీల్స్ చూసావంటే 100 కాన్సెప్ట్లు అవి. అప్పుడే నవ్వుతావు. ఇంతలోపు ఏదో ఎమోషనల్గా రీల్ వస్తుంది, ఏదో సెంటిమెంటల్ రీల్ వస్తుంది, అప్పుడు ఏడుస్తావు. అవునా కదా? మళ్ళీ ఇంతలో జోక్ వస్తుంది, కామెడీ వస్తుంది, మళ్ళీ వెంటనే నవ్వుతావు. నీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది నీ వల్ల. ఈడేంటి 2 నిమిషాలు నవ్వుతున్నాడు, 2 నిమిషాలు ఏడుస్తున్నాడు, దానికి ఏం అర్థం కాదు. మీరు ఆలోచించండి. బ్రెయిన్కి అది డిస్టర్బ్ అయిపోతుంటుంది, బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంటుంది. అదొక ఆర్డర్లో మన ఎమోషన్స్ని రన్ చేస్తుంది, క్యారీ చేస్తుంటుంది. నువ్వేం చేస్తున్నావు? ఒక నిమిషం నవ్వుతున్నావు, మళ్ళీ వెంటనే అదే నిమిషం ఇంకో రీల్ రాగానే ఏమొస్తుంది? ఏదో అమ్మ సెంటిమెంటో లేకపోతే ఇంకేదో రీల్ వస్తుంది. అప్పుడు నీ బ్రెయిన్లో నువ్వు ఒకలాంటి బాధకు గురవుతున్నావు, ఒకలాంటి ఎమోషన్కి గురవుతున్నావు. అప్పుడు నీ బ్రెయిన్ ఏంటి ఇప్పుడేగా నవ్వాడు, ఇప్పుడే నవ్వు మళ్ళీ ఇంతలో ఏడుస్తున్నాడు ఏంటి అనుకుంటుంది బ్రెయిన్కి అర్థం కాదు. ఏంటి ఇప్పుడే నవ్వాడు మళ్ళీ ఇంతలో ఏడుస్తున్నాడు, మళ్ళీ ఇంతలోనే వెంటనే మరలా ఏదో జోక్ వస్తుంది. అప్పటిదాకా ఏడ్చి కళ్ళల్లో నీళ్ళు చూసుకుంటూ మళ్ళీ వెంటనే నవ్వుతాడు. నేను చెప్తున్నా నిజాలా అబద్ధాలా? మీ ఎక్స్పీరియన్స్లో ఉన్నాయా లేనివా? నిజం ఇదంతా. అంటే 1 నిమిషం ఏడుస్తున్నావు, 1 నిమిషం నవ్వుతున్నావు, మళ్ళీ 1 నిమిషం ఏడుస్తున్నావు. ఈ లోపు ఏదో మోటివేషనల్ షాట్ వస్తుంది, అక్కడ ఇన్స్పైర్ అయిపోతుంటావు. నేను కూడా ఏదో ఒకటి సాధించాలరా అనుకుంటా ఉంటావు. అంటే
ఒక గంటలో కొన్ని వందల ఎమోషన్స్, కొన్ని వందల రియాక్షన్స్, బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎవడీడు అసలు, వీడికి పిచ్చి పట్టిందా ఏంటి? వీడు ఆ క్షణమే నవ్వుతున్నాడు, ఆ క్షణమే ఏడుస్తున్నాడు, అప్పుడే ఏడుస్తున్నాడు, అప్పుడే నవ్వుతున్నాడు, అప్పుడే కోప్పడిపోతున్నాడు. ఈలోపు ఏదన్నా కోపాన్ని రప్పించే వీడియో చూస్తే కోపం వచ్చేస్తుంటుంది. ఏదో మనం మాట్లాడుకున్నాం కదా, టీచర్ని కొట్టిన స్టూడెంట్ అని, లేకపోతే అమ్మా నాన్నలు కొడుతున్న కూతురు అని, కొడుకు అని, ఇలాంటివి చూస్తే మళ్ళీ అప్పుడు కోపం వస్తుంటుంది మనకి. అంటే ఆ క్షణంలోనే కొంచెం సమయంలోనే కోపం, ఏడుపు, నవ్వు, ఎమోషన్స్, రకరకాల బ్రెయిన్ అంతా డిస్టర్బ్ అయిపోయి, ఖరాబ్ అయిపోయి పిచ్చోళం అయిపోతున్నామండి. ఇది మీకు నిజం, నేను చెప్పింది నిజం. ఇది మీ బ్రెయిన్ ఇంకా కాన్స్టెంట్గా దేని మీద పెట్టలేరు. మీరు ఏ విషయాన్ని కాన్స్టెంట్గా నేర్చుకోలేరు, దేని మీద ఏకాగ్రత నిలపలేరు. మీ బ్రెయిన్ మీకు సహకరించదు, అది చాలా డిస్టర్బ్ అయిపోతుంటుంది, దానికి ఏం అర్థం కాదు. చాలా పాడైపోతున్నాం అండి సెల్ ఫోన్తో, చాలా పాడైపోతున్నాం. అప్పుడప్పుడు నేను కూడా రీల్స్ చూస్తుంటే నేను రీల్స్ అంటే మనకు తెలియదు, ఏదో ఒక రీల్ ఏదో చూస్తూ ఉంటాం, ముఖ్యమైన దానికోసం చూస్తాం, ఇంకా అక్కడి నుంచి మనకు తెలియకుండా దాంట్లో అలా వెళ్ళిపోతుంటాం. అప్పుడు అనిపిస్తుంది నేరేంటి ఇలా వెళ్ళిపోతున్నాను అనిపిస్తూ ఉంటుంది. నేను 10 మందికి చెప్తున్నామండి కదా, మీకు వాక్యం చెప్తున్నాను, చాలా చోట్లకి వెళ్ళి వాక్యం చెప్తున్నాను. మరి నేనే ఇలాగెలా చూసుకుంటూ ఉంటే నా మీద నాకే సిగ్గేస్తుంది. మీరేదో అంటారని కాదు, నా మనస్సాక్షి నన్నే గద్దిస్తుంది. నువ్వు చెప్పేవేంటి, నువ్వు చేసేవేంటి అని నా మనస్సాక్షి నన్నే గద్దిస్తుంది. అది ఊరుకోదు, మనస్సాక్షి ఊరుకోదు. అందుకే బలంగా దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకున్నాను, దేవా ఈ మొబైల్ ఫోన్ నేను పట్టుకున్నానంటే అది మీ పని కోసమే. నేను చూస్తే వాక్యాన్ని వినాలి, లేదా దేవుని పనికి సంబంధించిన దేవుని పనుల కోసం దాన్ని వాడాలి. తప్పితే పనికి మాలిన దానికోసం ఇంకా ఈ మధ్య రాజకీయాలకు సంబంధించిన న్యూస్లు కూడా చూడట్లేదండి. నాకు వేస్ట్ నాకు అనిపించేస్తుంది. చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను నేను, అసలు పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి ఒక అవగాహన కోసం చూస్తూ ఉంటాను ఇవన్నీ. ఇక వాటి జోలు కూడా పెద్దగా వెళ్ళట్లేదు. నాకు ఎందుకు అనిపించేస్తుంది అవి చూడడానికి చాలామంది ఉన్నారులే, మనకెందుకు ఇవన్నీ అనిపించేస్తుంది. అంటే మీకు ఎందుకు చెప్పానంటే, ఏమైనా అవకాశం ఉంటే మీరు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని. అదే ఇది నా సలహా మాత్రమే తప్ప, ఇది నా సజెషన్ మాత్రమే తప్ప, ఇది ఆర్డర్ కాదు. కొన్నాళ్ళు సలహాలు ఇస్తాను, తర్వాత ఆర్డర్ వేస్తాను. అది ఆర్డర్ కాదంటే ఓకే నో ప్రాబ్లం అనుకోకండి, కొన్నాళ్ళ తర్వాత ఆర్డర్ కూడా వేస్తాను. ఖచ్చితంగా లోబడాలి. కాబట్టి దీన్ని విడిచిపెడతాం. దేవునితో మాట్లాడుకోవడానికి దేవుడు మనకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రార్థన చేసుకుంటారా అంటే, ప్రార్థన చేసే సమయం మనకు లేదండి. ప్రార్థన చేయండి ప్రియులరా. దేవుడు అన్నాడు, నాతో మాట్లాడండి నాన్న, నేను వింటాను అన్నాడు. ఎవరికి చేయాలి ప్రార్థన? చెప్పారు ఇందాక బావగారు, తండ్రి అయిన దేవునికి. ఎవరికి చేయాలండి? తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరి ద్వారా చేయాలి? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా చేయాలి. మీరు అడగాలనుకున్న మనవులన్నీ తండ్రి 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 ఆరోగ్యం ఇవ్వు, తండ్రి అప్పులు, తండ్రి పిల్లలు, తండ్రి ఇల్లు, తండ్రి వ్యాపారం, తండ్రి పనులు, తండ్రి తండ్రి అని మీ కష్టం అంతా తండ్రితో చెప్పుకోండి. అవన్నీ కూడా ఎవరి నామంలో సమర్పించాలి? మా ప్రభువును, మీ కుమారుడును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సమర్పిస్తున్నాను తండ్రి. ఇది ఆర్డర్. ఏమండి, మీరు ఇలా ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థన వృధా అయిపోద్దండి. మీ ప్రార్థనలు వృధా అయిపోకూడదని చెప్తున్న మాటలండి ఇవి. ప్రార్థన చేసుకునే వాళ్ళకి గొడవే లేదనుకో, అసలు ప్రార్థనే చేయని వాళ్ళకి గొడవే లేదు. కానీ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి ఆర్డర్ చెప్తున్నాను, దేవుడిచ్చిన ఆర్డరు, యేసు ప్రభువు చెప్పిన క్రమం. తండ్రికి ప్రార్థన చేయండి, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయండి. రైట్. ఈరోజు మీతో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? దీనికోసం మనం కొన్ని సంగతులు ఆలోచిద్దాం. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం 18వ వచనం చూడండి. అందరూ బైబిల్ తెరవండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఎంత బాగుందండి. అర్థమైందా? వివరించాల్సిన అవసరం లేకుండా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైందా లేదో? దావీదు గారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, ఇదిగో నా హృదయములో నేను గనక పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. అంటే దేవుడు ఎవరి ప్రార్థన వినడో చెప్పండి. ఇక సరిత, దేవుడు ఎవరి ప్రార్థన వినడో చెప్పండి.
పాపము చేస్తున్న వారి ప్రార్థన దేవుడు వినడు. అర్థమైందండి? మన జీవితంలో ఏదైనా పాపము జరుగుతుందంటే మన హృదయములో కానివ్వండి, మన చేతల్లో కానివ్వండి, మన మాటల్లో కానివ్వండి, మన చూపుల్లో కానివ్వండి, మన బ్రతుకులో ఏ విధముగానైనా సరే పాపము అనే దానికి స్థానము ఉందంటే దేవుడు మన మనవిని వినడు. చాలా క్లియర్ కట్గా చెప్పాడు అంతే. నాన్న మీరు ప్రార్థన చేయండి, నేను వింటాను, ఓకే, కానీ మీరేం చేయకూడదు? పాపము చేయకూడదు. అంటే మన జీవితంలో కనుక మనం పాపాన్ని చేస్తున్నట్లయితే అది ఎలాంటి పాపమైనా, బాగా వినండి, అది ఎలాంటి పాపమైనా, పాపాల్లో రకాలు ఉన్నాయా? ఉన్నాయి. పాపాల్లో రకాలు ఉన్నాయా? ఉన్నాయి. వీలైతే నెక్స్ట్ సండే మాట్లాడుతాను. పాపాలు 2 రకాలు. ఒకటి నైతికపరమైన పాపము, 2 దైవికపరమైన పాపము. డాక్ట్రినల్ మిస్టేక్, డాక్ట్రినల్ సిన్ అండ్ మోరల్ సిన్ అంటారు. అంటే వాక్యపరకారమైనటువంటి పాపం ఉంది, నైతికపరమైనటువంటి పాపము కూడా ఉంది. వాటి గురించి మీకు చాలా చక్కగా క్లుప్తంగా వివరిస్తాను. ఏదైనప్పటికీ, అది ఏ పాపమైనప్పటికీ మన బ్రతుకులో పాపము అనేది ఉంటే దేవుడు మన ప్రార్థన ఏం చేయడట? వినడు. నేను మీ ప్రార్థన వినను మీరు గనక పాపము చేస్తున్నట్లయితే. ఎందుకంటే పాపము చేయు వారందరూ దేవునికి ఎవరట? కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం చూడండి. పిల్లలు ఏడిస్తే పిల్లల్ని కొట్టకండి. చాలామందికి పేరెంటింగ్ తెలియట్లేదు. బాధేస్తారు అంతే, చాకిరీలో బండకేసి బట్టలు బాదినట్టు. మీరు అలా బాధే కొద్దీ చెడిపోతారు వాళ్ళు. మీరు కొట్టే కొద్దీ మొండైపోతారండి. పిల్లలు ఏడిస్తే కోప్పడండి, కళ్ళెర్ర చేయండి. కొడతాను అనాలి తప్ప కొట్టకూడదు పిల్లల్ని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఫార్ములా, రే కొడతాను అనాలంతే, కొట్టకూడదు. ఆ కొడతాను అన్న మాట, అమ్మో మా నాన్న కొడితే ఎలా ఉంటుందో అన్న భయంలో వాడు ఉండాలంతే. కొట్టేసావనుకో, ఓహో ఇదేనా, కొట్టేసావనుకో, చెప్తున్నానండి సైకాలజీ, పిల్లల్ని కొట్టనంత వరకు భయపడతారు. కొట్టావనుకో, ఓహో కొడితే ఇది ఇలాగే ఉంటుందా, ఓహో ఇదేనా దెబ్బ, కొడతాను అంటాడు మా నాన్న, ఇదేనా కొట్టగా నువ్వు దెబ్బ అనుకుంటాడాడు. కాబట్టి పిల్లల్ని కొట్టకూడదండి, కొడతానని భయపెట్టాలి. బెత్తం పట్టుకోవాలి, చేత్తో కొట్టకూడదు. బెత్తం పట్టుకుని భయపెట్టాలి పిల్లల్ని. రే తోలు తీసేస్తానని భయపెట్టాలి. తోలు తీసేస్తానంటే తోలు తీసేస్తానని భయపడతాడు. తోలు తీసేస్తానని కొట్టావనుకో, కొడితే ఇలాగే ఉంటుంది కదా, దాన్నే ఉందిలే 2 నిమిషాలు ఈప అప్పగించేస్తే అయిపోద్ది అనుకుంటాడు. కాబట్టి పిల్లలు అల్లరి చేసిన మాట వినకపోయినా భయపెట్టండి, కొట్టకండి. దొరికిపోతారు, మీరు లోకు అయిపోతారు. పిల్లలకి మనం లోకు అవ్వకూడదు, వాళ్ళు మన భయభక్తుల్లో పెంచాలి. పిల్లలు నేను ఎప్పుడు కొట్టనండి కదా, మ్యాక్సిమం పిల్లల్ని ఎప్పుడు నేను కొట్టనండి ఇంట్లో. అలాగని చాలా సీరియస్ అవుతూ ఉంటాను, అరుస్తాను, కోప్పడుతున్నాను, కళ్ళెర చేస్తూ ఉంటాను. అది తెలియాలి మనకి, లేదంటే వాళ్ళు మొండైపోతారు, మొండికేసేస్తారు. 5వ అధ్యాయం కీర్తనల గ్రంథం 5వ వచనం, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. ఎవరికి అసహ్యులు? పాపము చేయు వారందరూ దేవునికి ఎవరినానా? అసహ్యులు. చి అంటాడంతే, చిచి ఏ చిపో చిపో అంటాడంతే. గొంగల పురుగుని చూస్తే మనకి ఎలా ఉంటుందండి? అసహ్యం, అవునా కదా? అప్పుడప్పుడు కుక్కలు కోళ్ళు వచ్చి మన వాకిల్లోకి వచ్చి పాడు చేస్తూ ఉంటాయి. అప్పుడేమనుకుంటారండి? ఎంత గొప్ప భాగ్యము, నాకు మాత్రమే దొరికిన ఈ భాగ్యము, రండి ఇంట్లో అందరూ రండి అని తీసుకొని చూపిస్తారా? బాబా వెంటనే నోట్లో వాంతులు వచ్చేస్తాయి, ఉమ్మలు వచ్చేస్తాయి, చిరాకు, అసహ్యం, చాలా జుగుప్సాకరంగా. దాన్ని చూడడానికి ఇష్టం ఉండదు, దాని స్మెల్ మరీ దరిద్రం. దాన్ని అంటారు అసహ్యం అంటారు దాన్ని. దేవుడికి ఏంటట అసహ్యం? దేవుడికి ఏంటట అసహ్యం? పాపము చేస్తే దేవుడికి మన మీద అసహ్యం కలుగుద్ది. యాక్చువల్గా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. యాక్చువల్గా దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. మనల్ని అపారమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడికట మనలో పాపం కనబడితే ఒక్కసారికి ఏమైపోద్దట? ప్రేమ
అసహ్యించుకుంటాడండి దేవుడు మనల్ని. మనం పాపం చేస్తే దేవుడు మనల్ని అసహ్యించుకుంటాడు. మరి అప్పుడు మన ప్రార్థన ఎందుకు వింటాడండి? ఇంకప్పుడు మన ప్రార్థన ఎందుకు వింటాడు చెప్పండి? అందుకే అన్నాడు, ఏమన్నాడు? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిజమండి అమ్మ, మీ అందరికీ చెప్తున్నానమ్మా, మీరు ఎన్నో కష్టాలతో ప్రార్థన చేస్తున్నారు కదా, రోజు ఎన్నో ఇబ్బందులతో చేస్తున్నారు కదండి. దేవా నా కుటుంబం కోసం, దేవా నా బిడ్డల కోసం, నా బిడ్డలను కాపాడు, దేవా నాకు అవసరం, నా అప్పుల బాధలు, దేవా నా ఒంట్లో బాలేదు, దేవా నా భార్యకు బాలేదు, నా భర్తకు బాలేదు, ఇలా ఎన్నో కష్టాలు దేవుడు సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం కదండి. అవన్నీ దేవుడు వినాలా వద్దా? వినాలని చేస్తున్నారా? వెంటాడు ఇంట్లని చేస్తున్నారా? వినాలనే కదా. దేవా నా భర్త మారాలి ప్రార్థన చేస్తున్నాం కదా, ఆ ప్రార్థన దేవుడు వినాలంటే మనలో ఏముండకూడదు. నువ్వేమో మోకరించి ప్రార్థన చేసి దేవా నా భర్త మారాలని కన్నీరు ఖర్చు బయటకు వచ్చి సీరియల్ పెట్టుకుని చూస్తున్నాం అనుకో, ప్రయోజనం ఉంటుందండి? ఆయనే అనుకున్నాడు, ఈ పనికి మంది లోపలికి వెళ్ళి నా భర్త మారాలి అని ప్రార్థన చేస్తుంది, బయటకు వచ్చి సీరియల్ పెట్టుకుని చూస్తుంది. దీని బతికే మారలేదు, చెప్పండి, దీని బతికే సరిగ్గా మారలేదు, ఇదట నా మార్పు కొరకు ప్రార్థన చేసేద్దంట. సరే, ఇంకేమైనా అవకాశం ఉందండి మారడానికి? ఇంకా మారడానికి అవకాశం ఉందా? అంటే మనమే డోర్స్ క్లోజ్ చేసేస్తున్నాం అండి. ఒక వ్యక్తి మారాలి అని మనం కోరుకుంటున్నాం అంటే ఫస్ట్ మార్పు ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. అందుకే నేను ఎప్పుడు కూడా మీకు చేసే బోధ ఏదైనా సరే ముందు నాకు చేసుకుంటాను బోధ. ఇది నాలో ఉందా లేదా నేను చూసుకుంటాను. ఎందుకంటే నన్ను ప్రశ్నించేది దేవుడు. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందవలసిన వారమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు యాకోబు పత్రికలో. అంటే కఠినమైన తీర్పు నాకు, మీరు తప్పు చేస్తే ఒకలాంటి తీర్పట, మీకు తప్పు చేయొద్దని చెప్పి నేను తప్పు చేస్తే నాకు ఇంకా మరీ కఠినమైన తీర్పట. అప్పుడు మరి నేను భయపడాలా వద్దా చెప్పండి? భయపడాలి. అందుకే నేను ముందు నన్ను చూసుకుంటాను. దేవా ఇది నాలో ఉందా? నన్ను నేను పరీక్షించుకుంటాను, నన్ను పరిశీలించుకుంటాను. అసలు ఇది చెప్పే అర్హత నాకుందా? ఇది చెప్పే రైట్ నాకుందా? ఎందుకంటే ఒకళ్ళకి చెప్తున్నప్పుడు అది మనలో లేకపోతే ఆ వ్యక్తి మారడు సరికదా, మనల్ని తిరిగి మనల్ని కౌంటర్ చేస్తాడు. ముందు నువ్వు మారి ముందు నీ కొండ నువ్వు తోముకో బాబు, నా కొండ సంగతి నీకెందుకు, అది బాగా మసిపెట్టేసింది ముందు దాన్ని తోము అంటారు. కనుక మనము మారాలి, ఆ తర్వాత ఇతరుల మార్పు కొరకు మనం ప్రయత్నం చేయాలి. దేవుడికట మనలో పాపము ఉంటే, మనలో ఏమాత్రం చెడు ఉన్నా కూడా దేవుడికి మన ప్రార్థన నచ్చదు. ఎందుకంటే పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. అది ఎలాంటి పాపమేనండి. నేను ఎప్పుడు మీకు చెప్తున్నానండి, నా బాధ్యతగా ప్రేమతో చెప్తున్నానండి, చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నానండి, ఏమైనా సరే పాపం ఉంటే విడిచిపెట్టండి ప్రియులరా, విడిచిపెట్టండి. అది లేకపోతే బ్రతకలేని అనుకోకండి. దేవుడు అంతకన్నా ఉన్నతమైన మార్గాన్ని మీకు ఇస్తారు, మీరు చూస్తారు. పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళని దేవుడు చాలా ఇష్టపడిపోతాడు. అరే నా కోసం, నా మీద ప్రేమతో పాపాన్ని ఇష్టమైనా సరే వదులుకున్నాడు. దేవుడు వదిలేస్తాడా? దేవుడు వదలడండి. ఆ మధ్య నేను ఒక కార్టూన్ చూశానండి. కార్టూన్ ఎలా ఉంటుందంటే, కార్టూన్ అది ఒక చిన్న పాప ఉంటుందండి. ఆ చిన్న పాప ఒక టెడ్డీ బేర్తో ఆడుకుంటుందండి. టెడ్డీ బేర్ తెలుసు కదా, దాంతో ఆడుకుంటుందండి. ఆ పాప దగ్గరకు వచ్చి, ప్రభు ఇది నాకు ఇవ్వా అని అడుగుతాడు. ఆ పాపని చూసారా లేదా ఇలాంటి కార్టూన్ ఎవరైనా? ఆ పాపని అడుగుతాడు, అది నాకు ఇవ్వా, నీ చేతిలో ఉన్నది అని. అలా అడుగుతున్న టైంలో ఇలా అడుగుతాడు, ఇస్తావా నాకు ఇవ్వవా అని. ఈ చెయ్యి ఇలా వెనక్కి ఉంటుంది, ఈ చేతిలో ఎంత పెద్ద టెడ్డీ బేర్ ఉంటుంది. అర్థమైందండి? కార్టూన్. ఆ బుట్టదాని చేతిలో చిన్న టెడ్డీ బేర్ ఉంటుంది, ఆడుకుంటుంది. అదంటే తనకి ఇష్టం బాగా. ఎవరికి ఇవ్వదు ఆ పిల్ల ఎవరికి కదండి ఆడుకునే వస్తువులు ఎవరికి ఇవ్వదు. అప్పుడు అంటే తనకిష్టమైన దాన్ని ప్రభు వచ్చి ఇది నాకు ఇవ్వా అని అడుగుతూ ఉంటాడు. అలా అడుగుతున్నప్పుడు వెనక్కి ఇలా చెయ్యి ఉంటుంది, ఈ చేతిలో పెద్ద టెడ్డీ బేర్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఈ చిన్నది కనుక నువ్వు నాకు ఇస్తే ఈ పెద్దది నీకు ఇస్తా. నేను ఇవ్వను అంటే ఏం కోల్పోతావు?
ఆ పెద్ద బహుమానాన్ని కోల్పోతావు. అదే అడగగానే నీకు ఇష్టమైనప్పటికీ, నీకు అవసరమైనప్పటికీ అది కనుక సరే తీసేసుకొని ఇస్తావు అనుకో, సంతోషపడిపోతాడు. సంతోషపడిపోయి దానికి మించింది నీకు ఇస్తాడు. దట్ ఈస్ గాడ్. ఇది దేవుని ప్రేమ అండి. ఒక మాట చెప్తానండి, ఏమండి, తన కుమారుడైన క్రీస్తు ప్రభువునే మన కొరకు బలిగా ఇచ్చాడండి. అవునా కదా? నీకు డబ్బులు ఇవ్వలేడా? నీ అవసరాలు తీర్చడా? నీకు భోజనం పెట్టడా? యేసుక్రీస్తు ప్రభు ప్రాణాన్నే మనకు బలిగా ఇచ్చిన ఆయన నీ అప్పులు తీర్చడు, నీకు ఇల్లు కట్టి పెట్టడు. ఇంత పెద్ద అంతరిక్షాన్నే కట్టించాడు మనకి. అంత పెద్ద అంతరిక్షంలో నీ ఇల్లు ఎంత చెప్పండి, మీరు చెప్పండి. ఇవ్వడా? అది పెద్ద మ్యాటర్ కాదు దేవుడికి. అది పెద్ద దేవుడికి మ్యాటర్ కాదు. ఇస్తాడు. కానీ దేవుని కొరకు మనం ఏం వదులుకోగలుగుతున్నాం? మొదటగా వదలాల్సింది పాపము వదలాలి. మన జీవితంలో ఏం ఉండకూడదమ్మా? పాపం ఉండకూడదు. ఒకవేళ పాపమే గనక మన బ్రతుకుల్లో ఉంటే మనం చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళవండి, వెళ్ళవు. నేను చెప్తున్నానా దేవుడు చెప్తున్నాడండి? ఇది నా మాట, గ్రంథం చెప్తున్న మాట అండి. గ్రంథం చెప్తున్న మాట అండి. పాపము నా హృదయములో నేను పాపాన్ని లక్ష్యం చేసిన ఎడల దేవుడు నా మనవి వినకపోవును అన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చూడండి. దేవుడట పాపుల మనవి ఆలకింపడు. ఎందుకంటాడు? పాపులంటే ఆయనకి అసహ్యం. పాపము చేసేవారంటే దేవునికి అసహ్యం అయినప్పుడు ఆ పాపులు చేసే ప్రార్థన దేవుడు ఎందుకు వినడు? దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుమో. ఇది మనం ఎరగాలి. నేను పాపము చేస్తే, నా బ్రతుకులో పాపం ఉంటే, నా చూపుల ద్వారా కానీ, నా మాటల ద్వారా కానీ, నా చేతల ద్వారా కానీ, నా చేతుల ద్వారా కానీ, ఏమండి, నా ఆలోచనల్లో కానీ, నా హృదయంలో కానీ, నా బ్రతుకులో ఏ విధమైన పాపము గనక నేను చేస్తున్నట్లయితే నా దేవుడు నా మనవి ఆలకించడు అని మనము ఎరగాలి. దేవుడు పాపుల మనవి ఆలకింపడు ప్రియులరా. ఒకవేళ ఆ పాపం గనక మనలో ఉన్నట్లయితే, మనము గనక పాపము చేస్తున్నట్లయితే, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తున్నవే, ఆ కన్నీరంతా వృధా. నిజం. గంగలో పోసిన పన్నీరు అంటారు కదా, అంతేనా? అదే కదా అంటారు. ఆ బూడిదలో పోసిన పన్నీరు విలువైంది. పన్నీరు చాలా విలువైంది. బూడిదలో పోస్తే దేనికి పని చేస్తుందండి? పన్నీరు విలువైందే, కానీ బూడిదలో పోస్తే దేనికి పని చేస్తున్నానా? అవ్వదు, వేస్ట్. ప్రార్థన విలువైందే, కానీ మనలో పాపం ఉంటే బూడిదలో పోసినట్టే. లేవండి, మనకు కష్టాలు లేవా? మనకు బాధలు లేవా? మనకి ఇబ్బందులు లేవా? మనకు శ్రమలు లేవా? మనల్ని బాధించే విషయాలు మనకు లేవా? ఎందుకు లేవండి? ఎన్నో ఉన్నాయి. అవన్నీ తీర్చాల్సింది ఎవరండి? మన బాధల్లో మనకు తోడుగా ఉండాల్సింది ఎవరు చెప్పండి? మన కష్టాల్లో మన వెన్నంటే ఉండాల్సింది ఎవరు చెప్పండి? మన మనవులు వినాల్సింది, మనకు సహాయం చేయాల్సింది, మనల్ని ఆదరించాల్సింది, ఓదార్చాల్సింది, ధైర్యపరచాల్సింది దేవుడు కదండి. మరి అటువంటి దేవుడు మన ప్రార్థన ఎప్పుడు వినడు తెలుసా? మనము పాపము చేస్తే. యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయం చూడండి ప్రియులరా. యెషయా గ్రంథము 59వ అధ్యాయాన్ని అందరూ తీయండి అమ్మా. యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము ఏమి కాలేదు, కొరచ కాలేదు. బాబు, నిన్ను రక్షించకుండా ఉండడానికి, నీ బాధల్లో తోడుగా ఉండకుండా ఉండడానికి, నీకు చేయూతనివ్వకుండా ఉండడానికి ఆయన చెయ్యేమి కొరచ కాదు. దేవుడి చేయి చాలా పెద్దది. రక్షింపకుండా ఉండడానికి ఆయన చేతులు కొరచగా లేవు, విననేరక ఉండడానికి ఆయన చెవులేమి మందముగాను లేవు. మరి అయితే ఏం జరిగిందంటే, ఇదిగో మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డంగా ఉన్నాయట. ఎంత బాగుందండి! దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు యెషయా ప్రవక్త మాటలు. అమ్మ, మీ ప్రార్థనలు దేవుడు వినకుండా ఉండడానికి ఆయన చెవులేమి మందమైపోలేదు, మీకు సహాయం చేయకుండా ఉండిపోవడానికి ఆయన చేతులేమి కురచవైపోలేదు. ఆయన ఇష్టంగా ఉన్నాడు మీకు సహాయం చేయడానికి.
ఆయన సిద్ధంగా ఉన్నాడు మీ విజ్ఞాపనలన్నీ వినడానికి. అయితే ఆయనకి మీకు మధ్యలో అడ్డంగా ఏముండిపోయిందో తెలుసా? మీ దోషములు. మీ దోషములు. మీ దోషములు. ఏమండి, మన బ్రతుకుల్లో దోషము ఉంటే మన ప్రార్థన దేవుని చెవిని చేరదు. నీ బ్రతుకులో దోషము ఉంటే దేవుడు నీకు చేయూతను ఇవ్వడు. పాపం ముఖ్యమా, దేవుడు ముఖ్యమండి? పాపం బాగుంటుందా, దేవుని సహాయం బాగుంటుందండి? మీరు చెప్పండి. ఏమండి, పాపం చేస్తే కొద్ది కాలమే సంతోషం అండి. పాపం ఏదైనా చేస్తే, దేవునికి విరుద్ధమైనవి మనం చేస్తే, ఆ కాసేపే తాత్కాలికమైన సంతోషం నీకు దొరికితే దొరకవచ్చు. అది డబ్బుల రూపంలో కానివ్వండి, సంతోషం రూపంలో కానివ్వండి, మరి ఎలా అయినా కానివ్వండి. కానీ దేవుడి మాటకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి ఆ పాపాన్ని కనుక మనం విడిచిపెట్టగలిగితే దేవుడిస్తాడండి మనకు అసలైన సంతోషం. దేవుని ముఖాన్ని మనకి ఏది మరుగు చేసిందట? మన పాపం అండి. అంటే ఆయన మన వైపు చూడడానికి ఇష్టపడట్లేదు, మొహం మరుగు చేసుకుంటున్నాడు. మనం అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? మనం నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు? పాపం చేస్తున్నాం మనం. దేవుడు మనం పాపం చేస్తే ఇష్టపడ్డండి. దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడు మనల్ని ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా. చాలామంది ఏమంటే నేను పుట్టుకతోనే పాపినండి. విన్నారు ఇలాంటి మాట్లాడని అన్నారా? నేను పుట్టుకతోనే పాపనండి, దేవుడు నన్ను పాపంతో పుట్టించాడండి, నేను పుట్టుకతోనే పాపనండి, నేను పాపం చేయకుండా ఎలా ఉంటానండి అని పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే దేవుడే పుట్టుకతోనే పాపులుగా పుట్టించాడని మాట్లాడుతుంటారు. లేదండి. దేవుడు మనల్ని దేవుడు పుట్టుకతో పాపం ఎందుకు చేస్తాడు చెప్పండి? అలా చేయడు దేవుడు అలా చేయడు. దేవుడు మనల్ని ఎలా పుట్టించాడు అంటే, ఒకసారి ప్రసంగి గ్రంథం చూడండి, 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. అందరూ తీయాలి బైబిల్, టప్ 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 అని తీయాలి, అలవాటు చేసుకోవాలి బైబిల్. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. ఇదొకటి మాత్రము నేను కనుగొంటిని. జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు. రాజైన సొలొమోను మాట్లాడుతున్నాడు. ఇదొకటి మాత్రము నేను కనుగొంటిని. ఏమనగా, అదిగోండి దేవుడు ఎలా పుట్టించాడట నరుల్ని? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. యథార్థవంతులుగా పుట్టించిన, పాపులుగా పుట్టించిన? యథార్థవంతులుగా, పాపులుగా కాదు. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా పుట్టించాడండి. దేవుడు మనల్ని పుట్టించినప్పుడు మనలో పాపం లేదండి. మన నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పవిత్రులుగా పుట్టించాడండి దేవుడు మనల్ని. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ నవ్వు ఎంత కల్మషం లేకుండా ఉంటుందో, వాళ్ళ హృదయం కూడా అంతే కల్మషం లేకుండా ఉంటుందండి. మన సంఘానికి వస్తారు కదా కుమారి అక్క, వాళ్ళ అమ్మాయి డెలివరీ అయింది మొన్న సండే ఆరాధన అయిన తర్వాత పావని నేను వెళ్ళాం పలకరేయడానికి. ఏం పేరు? ఆ పాప పేరు టింకు కదా, టింకు డెలివరీ అయితే వెళ్ళాం చూడడానికి. ఆడపిల్ల పుట్టింది. ఎంత ముద్దుగా ఉందండి, చక్కగా తెల్లగా ఉంది, ముద్దుగా ఉంది. చిన్నపిల్లలు ఎవరైనా అంతే ముద్దుగా ఉంటారు. వాళ్ళ నవ్వులో కల్మషం ఉండదు, వాళ్ళ చూపులో కపటం ఉండదు, వాళ్ళ చేతల్లో ఎక్కడ లోపం అనేదే ఉండదు. యథార్థవంతులు వాళ్ళు, యథార్థవంతులు. దేవుడు పుట్టిస్తున్నాడు పిల్లలను అలాగా. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. కానీ అంటే ఏదో జరిగింది, సంథింగ్ ఇస్ దేర్. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు. రకరకాల తంత్రాలు, మంత్రాలు, వ్యాసాలు, మొత్తం దరిద్రపు పనులన్నీ అలవాటు చేసుకొని కల్పించుకొని ఏమైపోయారు? పాపులైపోయారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి రోమపత్రిక 3:23 ఉంటుంది ఆ మాట. మీరు తీసినా పర్లేదు, ఒకసారి తీసేయండి, ఎందుకు అలవాటు వద్ది బైబిల్ చేయడం. రోమపత్రిక 3:23 చూడండి. ఏ భేదము లేదు. అందరూనా కొందరా? అందరూ ఏం చేస్తున్నారంటమ్మా? పాపము చేసి
దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏం చేసి పాపము చేసి అంటే పాపము చేసి మనం ఏమైపోతున్నాం? పాపులం అయిపోతున్నాం. పాపం చేయకపోతే పాపులం కాదు. కానీ మనం పాపులం ఎలా అవుతున్నామంటే పుట్టుకతో కాదు. ఏమంటే మన జన్మతః పాపులమండి అని మన క్రైస్తవ్యంలోనే మాట్లాడే చాలామంది అమాయకులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు. చాలామంది క్రైస్తవ బోధకులు ఏమని మాట్లాడతారో తెలుసండి? ఏమండి మనం పుట్టుకతోనే పాపులమండి, మనము జన్మతః పాపులమండి అని మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడే వాళ్ళలో క్రైస్తవ్యంలో పేరుగాంచిన బోధకులు ఉన్నారండి. పాపులర్ స్పీకర్లు ఉన్నారండి. బైబిల్ పట్టుకుని ఏం మాట్లాడతారో తెలుసండి? ఏమండి ఇది మనం జన్మ పాపులమండి, మన జన్మ పాపమండి, దేవుడు మనల్ని పాపులుగా పుట్టించాడండి. చాలా తప్పండి, ఇది చాలా తప్పు. దేవుడు మనల్ని పాపులుగా పుట్టించలేదు. దేవుడు పాపాన్ని పుట్టించడు. దేవుడు మనల్ని పాపులుగా పుట్టిస్తే తప్పెవరు చెప్పండి? సింపుల్ లాజిక్. ఏమంటే పాపులుగానే ఆయనే పుట్టించి పాపం చేయొద్దంటే జరిగే పని చెప్పండి? అవదది. పాపులుగా పుట్టించి పాపం చేయొద్దంటాం ఏంటండి? దేవుడు మనకు దొరికిపోయేవాడు కాదండి. మన ప్రశ్నలకి, మన లాజిక్లకి అరే నిజమే కదా, అయ్యో అరే పొరపాటు అయిపోయింది అనుకునేవాడు కాదు దేవుడు. ఏమంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. మన జన్మ పాపము లేని జన్మ. మనము పరిశుద్ధులం అండి. మనం పుట్టినప్పుడు పాపులం కాదు. అలా మాట్లాడితే ఈ మధ్య కొత్తగా మాట్లాడుతున్నారండి. ఈ మధ్య రీసెంట్గా ఇంకో పదం మార్చారండి. జన్మ పాపం కాదు కానీ బ్రదరు. ఏంటి చెప్పు బ్రదరు ఏమంటాడు తెలుసా? స్వాభావిక పాపం ఉందండి. కొంచెం రూట్ మార్చాడు అంతే. ఇది మీకు అర్థం కాకపోవచ్చు. భవిష్యత్తులో జన్మపాపం గురించి మాట్లాడుతాను, చాలా క్లియర్గా మాట్లాడతాను. ఎవరెవరు ఏమేమి మాట్లాడారో వాటికి కౌంటర్లు కూడా మీకు నేర్పిస్తాను, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. జన్మపాపం లేదట, కానీ ఏముందట? స్వాభావిక పాపం ఉందట. నీ తలకాయ ఉంది, నీకు అర్థం కాలేదు బైబిల్ అంతే. పాపము మానటం ఇష్టం లేని వాళ్ళందరూ, పాపము మానలేక నలిగిపోతున్న వాళ్ళందరూ, పాపం చేయటాన్ని ఇష్టపడే వాళ్ళందరూ, ఇది మన వల్ల కాదు అనుకునే వాళ్ళందరూ మాట్లాడే మాట ఏంటో తెలుసండి? మనము జన్మతః పాపులమండి. జన్మ పాపులం కాదురా అంటే మాట మార్చాడు. మనం స్వాభావికమైన పాపులమండి. స్వాభావికమైన పాపులము కాదు, జన్మతః పాపులము కాదు. దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. ఏం చదువు రామ 3:23లో? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి పాపులైపోతున్నాం. మనం పాపము చేయకపోతే బాగానే ఉండేది, కానీ పాపము చేసి పాపులం అయిపోయాం గనక పాపులకు పరలోకం లేదు గనక అదే పాప శరీరాకారంతో తన ప్రభువుని, తన కుమారుడిని మన కొరకు పంపించి పాప శరీరాకారములో ఉన్న యేసుక్రీస్తు పాపము చేయకుండా పరిశుద్ధుడిగా జీవించి మన పాపాలన్నీ పరిశుద్ధమైన పవిత్రమైన నీతి గల తన దేహం మీద మోసుకొని వెళ్ళిపోయి మన పాపాలకు పరిహారాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. మనం ఎప్పుడు పాపం లేని వాళ్ళం అవుతాం తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభు రక్తములో మన పాపాలు కడుక్కున్నప్పుడు, త్రూ బాప్తిస్మం ద్వారా మన పాపాలు కడుక్కుని మనం ఏమవ్వాలి? నీతిమంతులం అవ్వాలి. రైట్. అంటే దేవుడు ఎవరి ప్రార్థన వినడు? పాపుల ప్రార్థన దేవుడు వినడు. యెషయా గ్రంథంలో మనం ఏం చదవం? ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. అంటే పాపముతో మనం ఉంటే దేవుడు మనల్ని చూడడానికి కూడా ఇష్టపడ్డండి. చూడడానికి కూడా. ఏమంటే మన పిల్లలు మన మాట వినట్లేదు అనుకోండి, ఎంత చెప్పినా మన మాట వినట్లేదు అనుకోండి, ఎన్నిసార్లు చెప్పినా, బ్రతిమలాడినా, గద్దించినా, తిట్టినా, ఏడ్చినా మన పిల్లలు మన మాట వినట్లేదు, మనకు లోబడట్లేదు అనుకోండి, మనకేం కలుగుతుంది చెప్పండి? అప్పుడు విరక్తి కలుగుతుంది. ఇలాంటి వాడిని కన్నా నేను అనిపించేస్తుంది. అవునా కదా బాగారు? విరక్తి వచ్చేస్తుంది. చూడడానికి కూడా ఇష్టం ఉండదు. ఇంకా చెప్పి మారకపోతే మనసుకి గాయం అయిపోయి రాయి అయిపోద్ది హృదయం, అంతే. ఇంకా దేవుడు కూడా మనము పాపము చేస్తే మనకైన ముఖాన్ని చూపించడానికి కూడా ఇష్టపడ్డాట. దేవుడు మన ప్రార్థన వినాలంటే మనం ఏం చేయకూడదు చెప్పండి? అంటే పాపుల ప్రార్థన దేవుడు వినడు. అంటే మన జీవితంలో పాపము గనక జరుగుతున్నట్లయితే మన ప్రార్థనలన్నీ కూడా గాలిగిపోతున్నట్టేనండి.
వద్దండి, ఏమాత్రం పాపం ఉన్నా కూడా విడిచిపెట్టండి. మన ప్రార్థనలు మన తండ్రికి సన్నిధికి వెళతాయి. ఇంకొకళ్ళ ప్రార్థన కూడా దేవుడు విండట. ఒకసారి ఆ మాట కూడా చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ధర్మశాస్త్రము వినబడకుండా అర్థమైందండి? దేవుడు ఎవరి ప్రార్థన దేవుడికి హేయమట. హేయము అంటే ఇష్టం ఉండదు, అసహ్యం, చిరాకు, నచ్చదు. హేయము అంటే నచ్చదని, ఇష్టం ఉండదని, అసహ్యం అని. ఎవరి ప్రార్థన అసహ్యం అంట దేవునికి? ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. ఎవరైతే దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడరో వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి ప్రార్థన అంటే ఏం చెప్పాను మీకు అర్థం? మనము దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం. వాక్యం అంటే ఏంటి తెలుసా అండి? దేవుడు మనతో మాట్లాడడం. మనం ప్రార్థన చేయడం అంటే మనము దేవునితో మాట్లాడడం. మరి దేవుడు మనతో మాట్లాడడం అంటే దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? బాలుడు అయిన సమూయేలు పిలిచాడు, నిన్ను నన్ను పిలవడు. అర్థమైందా? మనతో దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు. మనం దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం, దేవుడు మనతో మాట్లాడడం అంటే వాక్యం మనం చదవటం, వాక్యాన్ని వినటం. అంటే దేవుని మాటలు వినడానికి ఎవరైతే ఇష్టపడారో వాళ్ళ ప్రార్థన దేవునికి హేయము. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఇష్టపడతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మాటకు చెవినిచ్చి దేవుని మాటకు లోబడతారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. కొంతమంది మీరు చూడండి, వాక్యం వినాలంటే ఇంట్రెస్ట్ ఉండదండి. దేవుని మాటలు చెప్తాను కాసేపు వింటారా అంటే ఇష్టం ఉండదు. అదే మీకు ప్రార్థన చేస్తారు రండి అంటే మాత్రం వస్తారు. అవునా కదా? మీరు గమనించండి. అమ్మ కొద్దిసేపు వాక్యం చెప్తానమ్మా వింటావా అంటే కొంచెం బిజీగా ఉందండి, కొంచెం ఏమనుకోవద్దండి అంటారు. అమ్మ నీకోసం ప్రార్థన చేస్తారు రమ్మంటే అలా ముసుకేసి వచ్చేస్తారు. ఇందులోగా వినయం, ఎక్కడా లేని వినయం వచ్చేద్ది. అంటే దేవుడి కోసం, నా కోసం ప్రార్థన చేస్తారు, దేవుడు నాకు ఏది ఇచ్చేస్తారని ఆశ. మరి దేవుడు చెప్పిన మాటలు మాత్రం వినవా? అదేనంటే బైబిల్ అదేనా ఉందా పిన్ని? అలానే ఉందా బైబిల్లో? నేను చెప్తున్నానా? ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయం, దేవుడికి నచ్చదు. నేను వినను అంటే అంతే. నువ్వు వాక్యం వినవా? అయితే నీ ప్రార్థన వినను. టిట్ ఫర్ టాట్. నువ్వు నా మాట వినకపోతే నీ మాట నేను ఎందుకు వినాలి బాబు? అవునా కదా? చెప్పండి. నువ్వు మాత్రం నా మాట వినవా, నేను మాత్రం నీ మాటలన్నీ వినేయాలా? ఇది ఎక్కడ న్యాయం? నేను మాత్రం నీ ప్రార్థన వినేయాలి, నీ విజ్ఞాపనలు వినేయాలి, నీ విన్నపాలు వినేయాలి, నీకు సహాయం చేసేయాలి. నువ్వు మాత్రం నా మాటలు వినవు. నా వాక్యం నచ్చదు నీకు. నా వాక్యం వినాలంటే నీకు మనసు ఉండదు, ఇష్టం ఉండదు, మనసు రాదు. నేను ఎందుకంటే నేను విన్నాను. నా మాటలు వినడానికి నీకు ఇష్టం లేకపోతే నీ ప్రార్థన వినడానికి నాకు ఇష్టం లేదు, పో అవతలకంటాడు అంతే దేవుడు. చాలామందికి దేవుని వాక్యం అంటే నచ్చదండి. పాటలు పాడడం అంటే సరదా. చూడండి, పాటలు పాడినప్పుడు జనం ఉంటారండి. వేరే సంఘాల్లో మీరు చూస్తే ప్రసంగం పాస్టర్ గారు వాక్యం చెప్పుకుందాం కానీ అలా ఖాళీ అయిపోతుండండి. ప్లేసులన్నీ ఖాళీ అయిపోతూ ఉంటాయి. పేను కొరికిన తల్ల ఖాళీలు కనబడినట్టు అక్కడక్కడ ఖాళీలు కనబడుతుంటాయి. ఏరీలు అందరూ ఏమైపోయారు అంటే వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? వాక్యం బాబోయ్, ఏదో పాటలు అంటే ఎంజాయ్ చేసాం కాసేపు, ఆ మ్యూజిక్, ఆ వాయిద్యాలు ఎంజాయ్ చేసాం, అదంతా పర్ఫార్మెన్స్ అంతా చూసాం, ఎంజాయ్ చేసాం. కానీ ఈ బోధ అంతా ఎవడంటాడు బాబు అని బయటికి వెళ్ళిపోతారు అంతే. దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదండి. అలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. ఇక మీ ప్రార్థన వింటాడు. మీరు చక్కగా బాధ్యతగా ఆసక్తిగా వింటున్నారు. అప్పుడప్పుడు మరి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట ఎక్కువ చెప్తుంటే అప్పుడు మరి మీలో తిట్టుకుంటారు ఏమన్నా తెలియదు కానండి. మొన్న ఉప్పాడ మీటింగ్కి వెళ్ళాను కదండి. పగలు నాకు 12 గంటలకు టైం ఇచ్చారండి వాకింగ్ చెప్పమని. 11:40కి ఏమో ఇచ్చారు, 12 అనుకుంటే ఇచ్చారు. ఇస్తే 12 అంటే ఇంకేంటండి, ఆకలి వేస్తే భోజనం చేసే టైం అది. అప్పుడు దాకా పాటలు పాడి అది చేసి ఇది చేసి వచ్చిన కూడా లేట్గా వచ్చారు వెళ్ళండి. అంటే ప్రార్థన కానీ ఎక్కడా లేని పనులు గుర్తొచ్చేది కదండి మనకి. ఇంకేదైనా సరే టైం కొంటారు కానీ దేవుని సన్నిధి అంటే మాత్రం కాల్ రాదు ముందుకి. ఉడుపుసేలో కాల్ రానట్టు రాదు. నిదానంగా తాబేలులాగా వస్తారు. పాపం వచ్చారు 10ంటికో 11కి వస్తే తమ్ముడు ప్రార్థన చేసి పాటలు పాడించి 12కి ఇచ్చాడు. అనియా వాక్యం చెప్పండి అనియా అని. ఇంకా అప్పుడేం చెప్తాం, సర్లేని మొదలుపెట్టి 12:30కి ముగించానండి. అరగంట వాక్యం చెప్పి ముగించాను. ఎందుకంటే ఆ టైంలో నేను చెప్పిన ఆకలేస్తూ ఉంటే ఎక్కదో.
నాకు తెలుసు వినేవాళ్ళు మీరు వింటున్నారో లేదో నాకు అర్థమైపోద్దండి. మీ మొఖాలు నాకు చెప్పేస్తూ ఉంటాయి. వారి ముఖ లక్షణమే వారి మనస్సును వారి హృదయమును తెలుపును అన్నాడు బైబిల్ గ్రంథంలో. ముఖం చూసి చెప్పేయచ్చు మనిషి ఏమనుకుంటాడు. మ్యాక్సిమం అంటే మనసులో ఉన్నదంతా పింటు పించి చెప్పలేం, కానీ చాలా వరకు చెప్పేయగలం. మనసు డల్లగా ఉందనుకో, ముఖం డల్లగా ఉందనుకో, ఏమైంది, నీరసంగా ఉన్నావు, ఏమైంది, ఏమన్నా బాధ అని అడుగుతాం. ఉత్సాహం కనబడితే ఏంట్రా మంచి జాలీగా ఉన్నా, ఏం జరిగిందని అడుగుతాం. అంటే తెలిసిపోతుంది చాలా వరకు. సో మీరు వాక్యం వింటున్నారా, వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా నాకు అర్థమైపోతుంటుంది. మీరు రకరకాల సిగ్నల్స్ నాకు ఇస్తూ ఉంటారు, కాళ్ళు చెప్తూ ఉంటారు, ఆవులు ఇస్తూ ఉంటారు, రకరకాల అలా నలిగిపోతాం అని మైకేల్ జాక్సన్ లాగా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. అప్పుడు నాకు అర్థమైపోద్ది, ఓహో వీళ్ళకి టైం అయిపోయింది రా బాబు మనం క్లోజ్ చేయాలని. వాక్యం 12:30 ముగించేస్తే కంప్లైంట్ చేశారట. చక్కగా చెప్తున్నాడు ఆయన వాక్యం, మేము వింటుండగా సడన్గా ఆపేశాడు, మాకు చాలా బాధ వేసింది తెలుసా, సాయంత్రం అన్న కొంచెం ఎక్కువసేపు చెప్పండి అని తను పిలిచిన తమ్ముడు వాళ్ళ అమ్మగారు చెప్పారట. ఆవిడ చెప్తుంది భోజనం చేస్తుంటే, బాబు వాక్యం సడన్గా ఆపేస్తామంట బాబు, చాలా ఇబ్బంది పడిపోయారు బాబు, ఇంకొంచెంసేపు చెప్తే బాగుండు అనుకుని బాధపడ్డారు బాబు అని చెప్పింది వాళ్ళ అమ్మ వచ్చి. సాయంత్రం ఉంది అయితే మీకు అన్నాను. అయితే సాయంత్రం టైంకి త్వరగా రమ్మనండి, సాయంత్రం చెప్తున్నాను. అంటే వాక్యం కొంతమందికి వినడానికి ఇష్టం ఉండదు. అప్పుడప్పుడు నేను 10 నిమిషాలు ఎక్కువ చెప్తుంటే మరి మీరు ఏమనుకుంటారో, 300 పట్టుకుని అనుకుంటారో ఏమో నాకు తెలియదు కానండి, ఇంకొంతసేపు వినడానికి ఇష్టపడతారో నాకు తెలియదు కానండి, మీ మనసులో ఎలా ఉందో నాకు అర్థం కాదు. మరి ఎందుకు సిగ్నల్స్ ఎవరు మీరు దాచుకుంటారు లోపల, అలాగా నాకు అర్థం అవ్వకుండా మొత్తం అది పెడతా ఉంటారు అనమాట. సో కొంతమందికి దేవుని వాక్యం అంటే నచ్చదు. దేవుని వాక్యానికి సమయాన్ని వెచ్చించడం అంటే ఇష్టం ఉండదు. మనకి సెల్ ఫోన్ చూసుకోవడానికి ఇష్టం, స్నేహితులతో తిరగడానికి ఇష్టం, సినిమాలకు వెళ్ళడం ఇష్టం, టీవీలు చూడడం ఇష్టం, సీరియల్ చూడడం ఇష్టం, సినిమాలు చూడడం ఇష్టం, ఏమంటే ఇరుగు పొరుగు వాళ్ళతో పనికి మాలిన సోదికవర్లు చెప్పుకోవడం ఇష్టం. కానీ దేవుని వాక్యం వినడం మాత్రం మనకి ఇష్టం ఉండదు. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, దేవుడి ప్రశ్న, విందురని నేను ఎవరితో మాట్లాడేదను. అందరూ బిజీ మాట్లాడుకుందామంటే ఎవరు లేరట. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ, ఉద్యోగాల్లో బిజీ, వ్యాపారాల్లో బిజీ, చదువుల్లో బిజీ, కూలి పనుల్లో బిజీ, ఇంకా ఇంటి పనుల్లో బిజీ, వంట పనుల్లో బిజీ, ఊరు పనుల్లో బిజీ, రకరకాల పనుల్లో బిజీ. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయారు. ఏమంటే దేవుని వాక్యాన్ని ఎందుకు వినలేమో తెలుసా అండి? దేవుని వాక్యం నువ్వు వినలేకపోతున్నావు అంటే నువ్వు ఎందుకు కారణం చెప్పనా, నీ మైండ్ నువ్వు సిద్ధపరచుకోలేదు. నేను గంట సేపు దేవుని వాక్యాన్ని బాధ్యతగా వినాలి అని ఇంటి దగ్గర ఫిక్స్ అయ్యి మీరు మెంటల్గా డిసైడ్ అయ్యారండి, అప్పుడు మీరు వినగలుగుతారు. అర్థమవుతుందా? సిద్ధపాటు ఉండదు మనకి, దేవుని వాక్యం వినడానికి సిద్ధపాటు ఉండదు. గనుక వారు వినలేకపోయేరి, వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వారు వినలేకపోయిరి. తర్వాత మాట చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై ఏం చేస్తారమ్మా? దానిని తృణీకరింతురు. దేనిని? దేవుని వాక్యాన్ని. ఎందుకు? సంతోషము లేని వారై. అంటే దేవుని వాక్యాన్ని చదువుతుంటే మనకు సంతోషం ఉండదు, దేవుని వాక్యాన్ని వింటుంటే మనకు సంతోషం ఉండదు. మొన్న ఉప్పాడ మీటింగ్కి వెళ్తున్నాను, ట్రైన్లో కూర్చున్నాను, తాడేపల్లిగూడెంలో డబుల్ డెక్కర్ ట్రైన్ ఎక్కాను, పైన కూర్చున్నాను. 2.5 గంటలేమో జర్నీ ఉంది సామర్లకోటకి. కూర్చుని ఫోన్ తీసి ఒక ఇంగ్లీష్ మెసేజ్ వింటున్నాను. ఒక ఇంగ్లీష్ మెసేజ్ సుమారు 1 గంట ఉంది. అది వింటున్నానండి. ఇంగ్లీష్ మనకు పెద్దగా కదా, అసలు రాదు, పెద్దగా కదలే అసలు రాదు. కానీ వాళ్ళు చాలా మంచి సబ్జెక్ట్ ఇస్తూ ఉంటారు. నేను స్లోగా పెట్టుకుని, అంటే స్లోగా వస్తుంది కదమ్మా, అక్కడ ఇంటూ స్పీడ్ పెంచుకోవడానికి, స్లో తగ్గించుకోవడానికి ఉంటుంది. అది నేను తగ్గించుకొని, అంటే 1 గంట మెసేజ్, గంట మెసేజ్ అవుతాయి. అది స్లోగా పెట్టుకుని జాగ్రత్తగా వింటూ వెళ్తున్నాను. 1 గంట మెసేజ్ అనమాట. మీరు నమ్మరండి, నిజంగా ట్రైన్లో లేచి అలా ఎగిరి గంతేయాలనిపించిందండి నాకు. అంత గొప్ప సంగతి నేర్చుకున్నాను ఆ రోజు. ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాను, రెగ్యులర్గా నేర్చుకుంటూనే ఉంటాను నేను. ఎప్పుడప్పుడు నేను బైబిల్ చదువుతున్నప్పుడు, మెసేజ్లు వింటున్నప్పుడు, నా స్టడీలో కొన్ని విషయాలు అర్థమవుతుంటే భలే అనిపిస్తుందండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు యవనస్తుల కూడికలో యూత్ క్లాసులో చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలని చాలా సిద్ధపడి ప్రిపేర్డ్గా వచ్చానండి. కానీ ఎవరు రాలా. తమ్ముడు వచ్చాడు, 1/2 గంట లేట్గా వచ్చాడు. అంతేనా? 1/2 గంటనా? టైంకి వచ్చావా? ఆహా, అలాగా. 9:30కి వచ్చాడట.
9:15 దాటేసింది తమరు ఆసన్నం అయ్యేసరికి. ఏమండి, చెల్లి వచ్చింది 8:30. చెల్లి కూడా ఆల్మోస్ట్ 9 అయిపోయింది. ఏనా 9 అయిపోయింది. యూత్ క్లాస్కి ఎవరు రాలే. యూత్ క్లాసు 9 to 10, 9 నుంచి 10 వరకు. చందు అయితే ఇంటికే వచ్చినట్టు లేడు, ఆఫీస్ దగ్గర ఉండిపోయాడు. చందు రాలేదు, సింధు రాలేదు, తమ్ముడు లేటుగా వచ్చారు. సరేలే ఇంక వీళ్ళకి ఏం చెప్తాంలే. అది కూడా వీళ్ళిద్దరే ఉన్నారు. పండుగడు కూడా టైంకి రాలేదు. మరి నా బాధ ఏంటంటే ఇంత సిద్ధపడింది వీళ్ళిద్దరికే చెప్తాను, వాళ్ళు మిస్ అయిపోతారేమో నా భయం. అయ్యో వాళ్ళు మిస్ అవుతారు కదా, సరే ఈసారి క్లాస్ ఆపేద్దామని పిల్లలకు చెప్పుకున్నాను. పిల్లల కోసం కొత్త పాట ఒకటి రాసి అది నేర్పించుకున్నాను వాళ్ళకి. చాలా బాధ అనిపించింది. చాలా మంచి విషయాలు రాసుకున్నాను, చాలా మంచి టాపిక్, ఒక మంచి కాన్సెప్ట్ చక్కగా వాళ్ళకి చెప్దాం, వాళ్ళ బుర్రలో నింపేద్దాం అనుకున్నాను. ఏం చేస్తాం, డిసప్పాయింట్ అయిపోయాను. అర్థమవుతుంది. అంటే దేవుని వాక్యాన్ని కొన్నిసార్లు స్టడీ చేస్తున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు అర్థమవుతుంటే భలే హ్యాపీగా ఉంటుందండి. దావీదు గారు అంటాడు, రాత్రి జాములు యందు నిన్ను నేను ధ్యానిస్తున్నప్పుడు దేవా ఇదిగో క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకుంది అంటాడు. తలకాయ మాసం అండి. అప్పుడప్పుడు భోజనాలు అంటే తలకాయ కూర అంటాడు. బాబు నీకు దండం అండి, ఇంతవరకు నేను తలకాయ కూర ఎప్పుడు టచ్ చేయలేదండి. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో నాకు తెలియదు, కానీ తలకాయ కూర అంటారు. మరి అది ఏం తలకాయో ఎవరి తలకాయ నాకు అర్థం కాదు. బహుశా మేక తలకాయ అనుకుంటా. తలకాయ మాసం అంటే తలకాయ మాసం అంటారు. వద్దురా బాబు నీకు తలకాయ కొని నమస్కారం ఇవ్వండి అంటారు. అంటే టేస్ట్గా ఉంటుంది అంట అది. తలకాయ మాసం అంటే టేస్ట్. మెదడు అంటే క్రొవ్విన మెదడు. మరి తినే వాళ్ళకి అర్థం అవుద్ది. కొంతమంది కొట్టించుకుంటారండి. అప్పుడప్పుడు చికెన్ షాపు, మటన్ షాపులు నిలబడినప్పుడు చెప్తుంటారు, బాబు మెడ మొక్క కొట్టు, గుండెకాయ కొట్టు అంటుంటారు, లివర్ కొట్టు, కార్జ్యం కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు అంటుంటే నాకు భయమే వేస్తుండే. నా అవయవాలు గుర్తొచ్చేదండి నాకు భయమే వేస్తూ ఉంటుంది. గుండెకాయ కొట్టు అంటే నా గుండెగా దబ్ కొట్టేసుకుంటుంది. ఈడెవడరావు గుండెకాయ కొట్టమంటాడు ఏంట్రా, గుండెకాయ కావాలి, లివర్లు కావాలి, లేకపోతే ఇంకేమో కందనకాయ అంటాడు, ఇంకేమో మెడముక్క అంటాడు, మెదడు కొట్టు అంటాడు. రుచిగా ఉంటాయంట అవి, వెరీ టేస్ట్ అట. దావీదు అంటున్నాడు, దేవా నీ శాసనములను ధ్యానిస్తుంటే నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లు ఉంది. చాలా హ్యాపీగా ఉందయ్యా నీ మాటలు వింటుంటే, చదువుతుంటే, ధ్యానిస్తుంటే అంటున్నాడు దావీదు గారు. ఆ రోజు ట్రైన్లో ఇంగ్లీష్ మెసేజ్ 1.5 hour ఉన్న మెసేజ్ మొత్తం ఉప్పాడల సామాన్లు కూడా దిగినంత వరకు చూస్తూనే ఉన్నానండి. నిజంగా పండగ చేసుకున్నానండి. హ్యాపీగా ఫీల్ అయిపోయానండి. దేవా ఇంత మంచి విషయం నాకు నేర్పించినందుకు నీకు చాలా కృతజ్ఞతలు తండ్రి అనుకున్నాను. ఏం చెప్తున్నాను నేను, దేవుని వాక్యమందు సంతోషం ఉండదు మనకి. పిల్లలు అప్పచెప్పారు కదా, ఇవాళ చెప్పింది అదేనా, మొదటి కీర్తన చెప్పారు కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఏం చేయొచ్చు, ఆనందించచ్చు. అంటే దేవుని వాక్యమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఆనందించాలి, దేవుని వాక్యమందు ఆనందించాలి. మనకి సినిమా చూస్తే ఆనందం, మనకి సెల్ ఫోన్ చూస్తే ఆనందం, మనకి బిర్యానీ తింటే ఆనందం, మనకి లెగ్ పీసులు పీకుతుంటే ఆనందం. ఏముంది గురు, ఆనందం. తింటే ఆనందం. రకరకాల వాటిలో ఆనందాలు వెతుక్కుంటున్నామండి మనం. బయట తిరిగితే ఆనందం. కొంతమందికి బీచ్లో ఆనందం, ఇంకొకటి కొండలు ఎక్కితే ఆనందం, ఇంకొకటి నదిలో ఈదితే ఆనందం. ఒక్కొక్కటి ఎవడ ఆనందం వాడిది. అవునా కదండి. ఏమండి, దావీదు గారికి మాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఆనందం. అంటే దేవుని వాక్యమందు మనం సంతోషించాలి. వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాని తృణీకరింతురు. దేని యందు సంతోషం లేదటండి? వాక్యం అంటే సంతోషం ఉండదండి. చాలామందికి పని చేయడానికి ఇష్టపడతారు, గ్రౌండ్లో వర్క్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, వంటలు వండడానికి ఇష్టపడుతూ ఉంటారు, పోస్టర్లు అంటించడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఏమంటే పాంప్లెట్లు పంచడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏదైనా చేస్తారు కానీ వాక్యం వినడానికి మాత్రం మనసు ఒప్పుకోదండి, ఒళ్ళు సహకరించదండి. ఏం వింటామండి అని. ఒరే బాబు, దేవుని వాక్యాన్ని నువ్వు వినకపోతే దేవుడు ఏం చేయడు తెలుసా? నీ ప్రార్థన వినడు. ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన యెహోవాకు హేయమో. 2 విషయాలు చెప్పాను. దేవుడు ఎవరి ప్రార్థన వినడు అంటే, ఒకటి పాపము చేసేవారి ప్రార్థన దేవుడు వినడు, రెండవది దేవుని వాక్యాన్ని ఇష్టపడని వారి ప్రార్థన దేవుడు వినడు. ఈ పాయింట్లు మైండ్లో పెట్టుకోండి. దేవుడు మీ ప్రార్థనలు వినాలంటే, ఒకటి పాపాన్ని విడిచిపెట్టండి. అది ఏ పాపమైనా సరే, ఏదైనా సరే, చిన్నదే కదా అనుకోకండి. చిన్నది చాలు కొంపలు ముంచేయడానికి. చిన్నదే, ఏ పాపమైనా చిన్నగానే స్టార్ట్ అవుతుంది. పాపాన్ని మానాలి. రెండవదిగా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యం అంటే పడి చచ్చిపోవాలి.
నాకు దేవుడు వాక్యం వింటుంటే నాకు బిర్యానీ తిన్నంత హ్యాపీగా ఉంటుందండి. అంటే నాకు అలాగే ఉంటుందండి. నాకు చెప్పడం కంటే వినడం చాలా ఇష్టం అండి. తెలుసా మీకు, నాకు దేవుని వాక్యం చెప్పడం కంటే కూడా వినడం నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. నాకు వినడానికి నాకు ఎంతసేపు చెప్పండి కదలకుండా వింటా. అది నా టాలెంట్ అనుకోండి, ఏమైనా అనుకోండి. చెప్పడం కంటే కూడా ఇక చెప్తూ నడులు లాగుతూ ఉంటుంది, ఇక నలిగిపోతుంటాను నేను. ఈ వాక్యం చెప్పిన ప్రతిసారి ఎప్పుడు కూర్చోండి అనిపిస్తూ ఉంటుంది. కూర్చున్నా మీకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇదంతా నడుము పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, కాళ్ళు లాగేస్తూ ఉంటాయి, ఇబ్బంది పడిపోతుంటుంది. అదే కూర్చుని వినరా అంటే ఎంతసేపైనా వింటా. నాకు అసలు విసుగు రాదు. నాకు ఇష్టం దేవుని వాక్యం అంటే. దేవుని వాక్యాన్ని ఇష్టపడడం అంటే దేవుని ఇష్టపడమే. ఎవరైతే దేవుడిని ఇష్టపడతారో, దేవుని వాక్యాన్ని ఇష్టపడతారో, దేవుడు వాళ్ళని ఇష్టపడతాడో వాళ్ళ ప్రార్థనలకు చెవిని ఇస్తాడు, సహాయం చేస్తాడు. నీ కష్టం ఏంటో దేవుడికి తెలుసు. అయితే నీలో పాపం ఉంది, నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావు కానీ దేవుని వాక్యాన్ని వినడానికి మాత్రం ఇష్టపడట్లే, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మాత్రం ఇష్టపడట్లే. ఎందుకు చేస్తాడు దేవుడు నీకు సహాయం? కనుక దేవుడు మన ప్రార్థన వినాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. రైట్, ప్రార్థన చేస్తాం.